నమస్కారం ఏబీసీ న్యూస్ కి స్వాగతం నేను జగన్ ముందుగా హెడ్లైన్స్ విశాఖ డ్రగ్స్ కేసులో మా కుటుంబానికి సంబంధం లేదు స్పష్టం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి వార్వలేకనే భరత్పై టీడీపీ నాయకులు అవాకులు చవాకులు ఆదిరెడ్డి కుటుంబం వడ్డీ వ్యాపారం అందరికీ తెలుసునన్న వైసీపీ అధికార ప్రతినిధి బిల్డర్ చిన్న భరత్ అంటే రోషం వాసు అంటే మోసం ఆదిరెడ్డి వాసుపై బాలిక ఫైర్ కిర్లంపూడి మండలంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులను కార్యకర్తలను కలిసిన జ్యోతుల నెహ్రూ ఉమ్మడి అభ్యర్థి నెహ్రూని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామన్న జన సైనికులు నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి మీడియా పాయింట్స్ విధ్వంసక పాలనను చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసులు నమోదు చేస్తున్నారు. చూపుడు వేలిని ప్రభుత్వాన్ని మార్చడానికి ఉపయోగించాలి. విశాఖ డ్రగ్స్ కేసులో మా కుటుంబానికి సంబంధం లేదు. రాష్ట్ర సచివాలయంలో కూడా ఈరోజు తనఖా పెట్టిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మనపై ఉంది. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. అనపర్తిలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలి. అనపర్తిలో నిలబడేది శివరామకృష్ణంరాజు కాదు మోడీ అని మనమంతా అనుకోవాలి. భారతీయ జనతా పార్టీ తరపున ఎవరు నిలబడినా అక్కడ నిలబడేది మోడీగానే భావించాలి. ఈ రాష్ట్రంలో పేదలు వంచబడుతున్నారు. గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వం 8 సార్లు కరెంటు రేట్లు పెంచింది. ఇసుక లేకపోవడం వల్ల రాష్ట్రంలో భవన నిర్మాణ రంగ కార్మికులు పనులు లేక పస్తులు ఉంటున్నారు. దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కలగడం లేదు. ఎస్సీల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన 27 పథకాలను రాష్ట్రం తీసివేసింది. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని ముఖ్యమంత్రి పక్కన కూర్చోబెట్టుకుంటారు. రాష్ట్రంలో బీసీ కమిషన్కు చట్టభద్రత కల్పించలేదు, కానీ కేంద్రంలో చట్టభద్రత ఉంది. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇది ఏదో రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా నేను ఇక్కడ నిలబడి చెప్పట్లేదండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను చెప్తున్నాను. ఆ విషయం భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అదృష్టం అంటే ఏమీ ఆశించకుండా పొత్తులో ఉన్నా లేకపోయినా, ఇప్పుడు నేను ఇందాకన్నా చాలా మంది కార్యకర్తలు పొత్తు లేకపోతే మాకు సీట్లు వస్తాయని చెప్పి అని భావించిన ఆశాభావం చాలా మంది ఉన్నారు. కానీ పొత్తులోకి వెళ్ళిన తర్వాత వారి ఆశ ఏదైతే ఉందో నీరు గార్చబడినప్పుడు కూడా వారు ఎటువంటి బాధకి నిరాశకి లోను కాకుండా మేము భారతీయ జనతా పార్టీకి మేము పనిచేస్తాము, మాకు అక్కడ నిలబడింది అనపర్తిలో కావచ్చు లేదా రాజమండ్రి ఎంపీగా కావచ్చు, అది పురంధేశ్వరం లేదంటే శివరామకృష్ణంరాజు గారు కాదు, అక్కడ నిలబడింది మోడీ గారు అనేటువంటి భావనతో పనిచేయడానికి సందర్భంగా ఉంది. అందుకనే ఇందాక సిద్ధార్థనాథ్ సింగ్ గారు చెప్పారు, మీరు ఇక్కడ ఎవరిని గెలిపిస్తారు, ఇక్కడ పురంధేశ్వరి కాదు, ఇక్కడ మోడీ గారిని మనం గెలిపించుకోబోతున్నాం. ఆ భావనతోటి మనం కేవలం రాజమండ్రి పార్లమెంటో లేకపోతే అనపర్తి కాదు, ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. ఎందుకంటే ఇది అవసరం మనకి. మన రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా కావచ్చు లేకపోతే రక్షణ దృష్టిలో కావచ్చు, మనకి ఇది చాలా చాలా అవసరం. అదేవిధంగా కేంద్రంలో కూడా ఏదైతే మంచి పనులు మోడీ గారు చేస్తున్నారో దాన్ని కొనసాగించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇవాళ దేశంలో పరిస్థితి సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉన్న భావ సారూప్యత లేనటువంటి పార్టీలన్నీ కూడా ఒకే వేదిక మీదకి వస్తున్నాయి. ఇండి అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. ఈ మధ్య కాలంలోనే ఇండి సమావేశం అయిన తర్వాత ఆ ఇండి కూటమి కన్వీనర్ ఎవరైతే ఉన్నారో మల్లికార్జున్ ఖర్గే గారు, వారు బయటకు వచ్చినప్పుడు వారిని ప్రశ్నించారు. ఏంటంటే సమావేశం బ్రహ్మాండంగా జరిగిందా, ఏం చర్చించారు, నిర్ణయాలు ఏం చేశారు, మీ సంకల్పం ఏంటి అని చెప్పి ప్రశ్నించినప్పుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి? మా ఏకైక లక్ష్యం, మా సంకల్పం కేవలం భారతీయ జనతా పార్టీని ఓడించాలి, ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ప్రధాని కాకుండా నిలువరించాలి. ఇక్కడ దేశాభివృద్ధి గారు
దేశ సంరక్షణ కాదు, ఉగ్రవాదుల నుండి దేశాన్ని రక్షించుకోవడం కాదు, పేదలకి ఉచిత బియ్యం ఇవ్వడం కాదు, పేదలకి ఇళ్ళు కట్టివ్వడం కాదు, మహిళల ఆత్మగౌరవాన్ని రక్షించడానికి మరి లెట్రిన్లు నిర్మాణం చేయడం కాదు, మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి పెట్టుబడులు తీసుకురావడం కాదు, కేవలం భారతీయ జనతా పార్టీని ఓడించాలి, నరేంద్ర మోడీ గారు ప్రధాని కాకూడదు. ఇది సంకల్పం, ఇది లక్ష్యం అవుతుందండి. కనుక మనం అందరం జాగ్రత్తగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు, వీటన్నిటినీ కూడా ఒక్కసారి మీరు బేరీజ్ వేసుకుని, మీరు ఇందాక నేను అన్నాను, భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల మీద అపారమైనటువంటి నమ్మకం. 2 పార్లమెంట్ సభ్యుల నుండి 300 ముగ్గురిని గెలిపించుకునే స్థాయికి భారతీయ జనతా పార్టీ ఎదిగింది. 18 రాష్ట్రాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఇంకొన్ని రాష్ట్రాల్లో పొత్తులో, అలయన్స్లో చేరువుగా ఉన్నారు. ఇదంతా సాధ్యపడింది అని అంటే కేవలం కింద కూర్చున్నటువంటి కార్యకర్తల యొక్క శ్రమ ఫలితం అని చెప్పి నేను చెప్పవచ్చు. కనుక అదే విధంగా మనం ఈ ఎన్నికల్లో కూడా మనం అందరం పరిశ్రమ చేసి, మీతో పాటు నేను పరిశ్రమ చేసి మన పార్టీని, మన తామరపు చిహ్నాన్ని, మన నరేంద్ర మోడీ గారిని గెలిపించుకుందామని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం, జై హింద్. భారతీయ జనతా పార్టీ రాజమండ్రి రూరల్ నాయకత్వం గామన్ బ్రిడ్జ్ పరిశీలన చేసింది. పిల్లర్స్ కృంగిన స్థలం పరిశీలించి ఆందోళన చెందారు. మండల అధ్యక్షులు NVBN ఆచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్, కో కన్వీనర్గా యానాపు యేసులు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా బ్రిడ్జి సమీపంలో నిర్వహిస్తున్న ఇసుక తరలింపులు, టెండింగ్ నిర్వహణ వలన బ్రిడ్జికి నష్టం వాటిల్లిందని, దీనికి కారకులు అధికారులే అన్నారు. మైనింగ్, రెవెన్యూ, రవాణా విభాగాల్లో ఉన్న అవినీతే దీనికి కారణమని అన్నారు. ముడుపులు తీసుకుని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఇప్పటికీ ఇసుక ర్యాంపులను నిర్వహిస్తున్నారని వైసీపీ నాయకులు బరితెగించి వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మన్యం శ్రీనివాస్, బోవల్లి వెంకటరామారావు, వి కుబేర్రావు, బోడాసింగ్ రాజేష్, కడలి రామారావు, జొన్నలగడ్డ శ్రీనివాస్, షేక్ వలీ, పాలడుగుల గాంధీ, సి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బ్రిడ్జ్ ఉందో గామన్ బ్రిడ్జ్ ఈరోజుని పిల్లర్ కుంగిపోయింది అనేటువంటి అంశాన్ని తీసుకొని ఈరోజు మేము దీన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. చూస్తుంటే ఇప్పటికీ కూడా ఇంకా అక్కడ ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్నటువంటి తీరు. 1 సంవత్సరం కిందట భారతీయ జనతా పార్టీ రాజమండ్రి రూరల్ నుంచి ఒక వినతి పత్రాన్ని కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. ఏదైతే పిల్లర్స్కి దగ్గరగా ఉండేటువంటి ఇసుక ర్యాంపులు మీరు కానీ నిరోధించినట్లయితే ఆ ఒత్తిడికి లోనయ్యి పిల్లర్స్ కుంగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు దాని మీద చర్యలు తీసుకోవాలి. రాత్రి పగలు అనే తేడా లేకుండా, హద్దు అదుపు లేకుండా ఇష్టానుసారంగా ఇసుకను తరలించుతున్న కారణంగా దీనికి బ్రిడ్జిగా ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సంవత్సరం కిందట ఈ కలెక్టర్కి తెలియజేస్తే, కలెక్టర్ గారు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించిన కారణంగా, అధికారులు పట్టించుకోని కారణంగా ఈ రోజుని ఈ యొక్క పిల్లర్ అయింది. రేపు అటువైపుకి సంబంధించిన కాతేరికి సంబంధించిన లేకపోతే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పిల్లర్స్ కూడా డౌన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ట్రెడ్జింగ్లు పెట్టి, రాత్రులు పగలు ట్రెడ్జింగ్లు పెట్టి ఇసుకని తరలించినటువంటి తీరు మనం చూసాం. ఒక పక్కన ఎంపీ గారు, ఇంక పక్కన ఎమ్మెల్యే గారు ఇటు పోటీ పడి ఇసుకని దోపిడీ చేసి తరలించిన కారణంగా ఈరోజుని పిల్లర్స్ కుంగిపోయే పరిస్థితి వచ్చింది. ఒక పక్కన ఇంజనీరింగ్ లోపాలు, ఇంకో పక్కన ఏదైతే నేషనల్ హైవే మెయింటైన్ చేయాల్సినటువంటి అధికారులు ఉన్నారో వారి యొక్క నిర్లక్ష్యం, ఇంకో పక్కన ప్రధానమైనటువంటి కారణం ఈ యొక్క ఏదైతే ఇక్కడ ఎమ్మెల్యేలు, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఉన్నారో వారి యొక్క అవినీతి. మాకు తెలుస్తుంది ఏంటంటే ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఒక వ్యక్తి యొక్క గుత్తాధిపత్యంలోని ఈ యొక్క ఇసుకని ఇష్టానుసారంగా ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా, ఒక సమయం సందర్భం లేకుండా, ఒక ప్లేస్ అంటూ లేకుండా, ఒక క్వాంటిటీ అంటూ లేకుండా ఇసుకని ఇష్టానుసారంగా తరలించిన కారణంగా ఈ రోజున ఈ యొక్క స్తంభాలు కుదించిపోయినాయి అనేటువంటి అంశాన్ని మాకు తెలుస్తుంది. రాజమండ్రి నగరాన్ని అభివృద్ధి చేస్తున్న ఎంపీ బార్గాని భరత్ను చూసి వారవలేక టీడీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి బిల్డర్ చిన్న విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధికి మారుపేలుగా నిలిచిన భరత్పై అవాకులు చవాకులు పేలితే ఉపేక్షించేది లేదన్నారు.
నగరాన్ని బెంగళూరు సిటీలా మార్చాలని కొనియాడారు. అభివృద్ధి అంటే భరత్, భరత్ అంటే అభివృద్ధి అనే విధంగా మారారని పేర్కొన్నారు. గతంలో టీడీపీ ప్రజాప్రతినిధులు చేయలేని విధంగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ఉగాదికి ఆడపడుచులకు చీరలు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే టీడీపీ నాయకులు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని మండిపడ్డారు. మరి తెలుగుదేశం వాళ్ళు ఏదో చౌకలు మాట్లాడుతున్నారు, చౌకలకు వెళ్తున్నారు. భరతరామ్ గారి గురించి మరి మాట్లాడినందుకు మీకు ఏం అరుగుతుందని మేము అడుగుతున్నాము. మరి భరతరామ్ గారు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే భరతరామ్ గారు. మరి ఈరోజు మరొక స్థానిక రాజమండ్రిలో పుట్టి పెరిగి మరొక మార్గాన్ నాగేశ్వరరావు గారు రెండో కొడుకు కింద మరి ఆయన మార్గాన్ భరతరామ్ అనే వ్యక్తికి ఒక ఎంపీ టికెట్ ఇస్తే ఈరోజు ఒక ఎంపీ స్థానంలో ఉండి కూడా ఆయన మరి నిజంగా ఒక వాలంటరీ చేసినట్టుగా ఆయన వర్క్ మరి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా మరి ఆయన సేవలు జనాలందరూ కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఏదో తెలుగుదేశం వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, మరి నాసిరకంగా చేస్తున్నారు, 25% ఏమో తీసుకున్నారు ఎంపీ గారు అని అడుగుతున్నారు. ఒకటే అడుగుతున్నాం మేము, ఏమండి ఎంపీ గారు, సారీ ఏమండి ఆదిరెడ్డి వాసు గారు, దయించి మీరు ఒకటి ఆలోచించాలి. ఎందుకంటే మీకున్న నిజంగా గుడ్ విల్ పాడు చేసుకుంటారు మీరు. ఎందుకంటే మార్గాన్ భరతరామ్ అనే ఒక యువకుడు వచ్చిన తర్వాత రాజమహేంద్రవరం బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు ఆయన. మరి మీరే చూస్తున్నారు, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, పార్కులు కానీ. అలాగే ఈరోజు మరి చిన్న ఉదాహరణ వేసుకుందాం మనం. అమ్మ పెట్టినది అడుగుతున్నట్టు కానీ మరి గతంలో మీరందరూ కూడా వారంలో బుచ్చి చౌదరి గారు కానీ, అలాగే మీ ఆదిరెడ్డి అప్పారావు గారు కానీ, పెందుర్తి వెంకటేష్ గారు కానీ భూరూపుల్లో స్థలాలు ఇవ్వకుండా ఆఫ్ చేశారు. మరి మీరంతా కూడా మరి నిజంగా ఆఫ్ చేసి దగ్గర నుంచి మించి 3-4 years అయిపోయింది ఆఫ్ చేసి, 4 సంవత్సరాలు సుమారుగా అయింది. మరి ఈ 4 ఏళ్ళలో కూడా మరి భరతరామ్ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం నుంచి అన్ని రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఇవన్నీ వేసుకుంటా మరి పచ్చటి ఈ రోడ్ల మీద డ్రైవర్స్ చేసి దాని మీద పచ్చని మొక్కలు వేసి మరి బెంగళూరు సిటీకి తీరుతున్నాడు. మరి మీరు అమ్మ పెట్టినది అడుగు తిన్నట్టు కానీ మరి మొన్న పట్టాల గురించి కూడా మరి మీ తెలుగుదేశం వాళ్ళందరూ కూడా కోర్టుకేశారు. కోర్టుకేస్తే మరి భరతరామ్ గారు ఇంచుమించు 1 రోజులు సుమారు కానీ ఢిల్లీ నుంచి ఏమో విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళి సీఎం గారిని పట్టుకొని సీఎం గారి ద్వారా ప్రజలకు కంపల్సరీగా ఇవ్వాలన్నా మరి కోర్టు కేసులు వేసినా సరే మీరు ఏదో చెయ్యాలన్నా అని చెప్తే సీఎం గారు కూడా సరే భర్త నేను చేస్తానని చెప్పేసి మరి అప్పటికప్పుడు 300 కోట్ల రూపాయలతోటి మరి ఆ చుట్టుపక్కల ఉన్న మరి పొలాలు కొని అవన్నీ కూడా మరి పొలాలన్నీ కూడా ఇళ్ల పట్టాల కింద దాన్ని నిర్మించి మరి ప్రతి పట్టా కూడా ఏకైక ఇచ్చిన వ్యక్తి మార్గాన్ భరతరామ్ గారు. మరి మొన్న కాక నిన్న మరి మీరు చూస్తున్నారు అంతా కూడా మరి ఉగాది కానుక వస్తుంది, ఉగాది వస్తుందని చెప్పి అక్క చెల్లెలకి ఆడపడుచులకి అందరూ కూడా నా అక్క చెల్లెలు ఉన్నారు, నా అవ్వ తాత నా అవ్వలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఒక చేరిస్తే బాగుంటుందని చెప్పేసి మరి ఆయన మంచి మనసుతో ఆలోచించి పండగ కట్టుకుంటారు కదా ఉగాదికి అని చెప్పేసి చీరలు పంచిపెట్టే కార్యక్రమం పెట్టారు. దానికి కూడా మీరు వార్తలేకపోతున్నారు. దేనికంటే ఒక విజయ సంకేతం వెళ్తున్నాడు మార్గాన్ భరతరామ్ అనేవాడు, ఒక విజయ సంకేతంలో ఉన్నారు మార్గాన్ భరతరామ్ అనేవాడు. దాన్ని మీరు వార్చలేక భర్త అనే వ్యక్తి ఎక్కడైతే నగ్గుతాడో 60-50 వేలు మెజారిటీతో అని చెప్పేసి మీరు వార్చలేక లేనిపోని అన్ని కూడా మాట్లాడడం అది తప్పు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మొన్న కాక నన్ను అంటున్నారు 25% తీసుకున్నారు ఎంపీ గారు అని చెప్పేసి. మీకు ఓపెన్ ఛాలెంజ్ కూడా కాశాడు ఎంపీ గారు. నేను 25% తీసుకుంటే మీరు నిరూపించండి, నేను రాజకీయం వదిలేసి నేను వెళ్ళిపోతానన్నాడు. మీరు ఇప్పుడు వచ్చి నిరూపించలేపారు. అంటే ప్రజలందరూ చూస్తున్నారు అది తప్పో రైట్ అనేది చూస్తున్నారు ప్రజలందరూ కూడా. ఈ రోజు మరి మొన్న పుష్పరాలకి మరి మీరు చూశారు, పుష్పరాలకి 2000 కోట్లు తీసుకొచ్చారు. ఏమో ఉద్ధరించారు, మీరు ఏం చేశారు మీరు చెప్పండి ఒకసారి. అందులోని మరి కమిషన్లు అంతా కూడా మీ నాయకులు తీసుకున్నట్టుగా అందరు నాయకులు తీసుకుంటారు కమిషన్ అని అనుకోకూడదు, తప్పది. ఎందుకంటే మార్గాన్ భరతరామ్ అనే వ్యక్తి చిన్న నుంచి పైనుంచి ఎదిగిన వ్యక్తి. ఈరోజు కోట్ల ఆస్పర్యుడు ఉన్నాడు ఆయన. ఆయన ఇలాంటి రూపాయికి పాపాయికి చిల్లర పల్లర చేసే వ్యక్తి కాదు. ఈ రోజు అలాగా అనుకుంటే మార్గాన్ ఎస్టేట్లోని మరి వారంపూడి బ్రిడ్జి గురించి స్థలం కేటాయించాడు ఆయన. స్థలానికి వచ్చి కనీసం నెలకో 2 నెలలకో 2 కోట్లు 3 కోట్లు తీసుకొచ్చి స్థలం మీద, ఎందుకంటే అక్కడ బ్రిడ్జి వర్క్ జరుగుతుంది కాబట్టి. కానీ రూపాయి తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చేళ్ళకి దగ్గరుండి పనులు చేయించున్నాడు ఆయన మార్గాన్ భరతరామ్ గారు. అంటే ప్రజల గురించి ఆయన వెళ్తున్నాడు. ప్రజల గురించి వెళ్ళి ప్రజలు ఎక్కడైతే వాళ్ళని మనం బాగుండాలి బాగు చేయాలని చెప్పేసి ఆయన నిరంతరం కష్టపడుతున్నాడు ఆయన. దానికి మీరు లేనిపోయిన మాటలు చెప్పి వాసు గారు లేనిపోయిన తప్పులు చెప్పి ఏమండి మీ తప్పులు ప్రజలందరూ చూస్తున్నారు.
భర్త అనే వ్యక్తి ఎలా ఉన్నాడో ప్రజలకు అందరికీ తెలుసు. భర్త అనే వ్యక్తి గురించి ఎవరు చెప్పక్కర్లేదు. ప్రజల్లోనైనా 100%, 100% కూడా ప్రజల్లో ఆయన నానిపోయి ఉన్నాడు. ఆయన భర్త అనే వ్యక్తి ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు భర్త అని చెప్పేసి ప్రతి ఒక్కరు నోటంటే అడిగిచ్చినా సరే, చిన్నోడిని అడిగినా పెద్దోడిని అడిగినా ఎవరు అడిగినా సరే భర్త అంటే అది మీరు చూడలేక తప్పుడు మాటలు పెట్టి 25% తీసుకుంటున్నారు అనేసి లేని కొన్ని పాంప్లెట్స్ మరి మీరు సృష్టించి, అది ఎవరు సృష్టించారు? మీ గ్రూపు, మీ రాజకీయ వ్యవస్థలు సృష్టించేవన్నీ కూడా ప్రజలకి అలాగే రోడ్ల మీద వేసుకొని వచ్చారంటే ఎంతవరకు కరెక్ట్ తప్పు చెప్పండి ఒకసారి మీరు ఆలోచించండి. అది ఒక భర్త అనే వ్యక్తి ఒక యువనాయకుడు వచ్చిన తర్వాత రాజమహేంద్రవరం మీద దృష్టి పెట్టి రాజమహేంద్రవరం కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతుంటే మీరు చూడలేని పనులు వేసుకొని మీ నాన్నగారు కానీ లేదా మీరు కానీ మరి చేస్తున్నారు. మరి మీకులాగా ఆయన చీట్ ఫండ్స్ లేవే, మీకులాగా ఆయనకి వ్యాపారాలు లేవే, మీకులాగా జనాలు పీడించుకోలేదు ఆయన. మరి మీకులాగా వడ్డీ వ్యాపారం చేసుకొని ఆ కార్యకర్తను కేకేసి ఆడికి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి ఆడ తడికొట్టేసి పిండిసి నువ్వు ఇక్కడ ఉండకపోతే నీ వెనకాల నేను ఇల్లు కబ్జా చేస్తాను లేకపోతే నేను కబ్జా చేస్తాను అనే వ్యక్తి కాదే భర్త అనే వ్యక్తి. మీరు ఏమో చూస్తున్నారు అసలు భర్త గురించి? భర్త అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే భర్త తయారయ్యాడు అలాగా కుర్రోడు, చిన్న కుర్రోడు అయినా సరే. మీరు మీకులాగా వడ్డీ వ్యాపారస్తులు చేయట్లేదు. ఆయన వడ్డీలకి మీకులాగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర రాయట్లేదు. మరి గతంలో మీరు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? మీ స్టేజ్ జనాలందరూ చూస్తున్నారు. అమ్మ దయించి ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి చెప్తున్నాము ఒక్కసారి, అమ్మ మీరు దయించి మీ ఎలమ కమిటీ ఉన్నారు, ఎలమ కమిటీ సోదరులకి నా అన్న తమ్ముళ్ళు కానీ అక్క చెల్లెలు అందరూ కూడా చెప్తున్నాము మొత్తం అంతా కూడా దయించి ఎవరెటువంటి వాడు అనేది మీరు కూడా గమనించండి. ఎందుకంటే ఈయన మాట్లాడుతుంటుంటే కమ్యూనిటీని ఎదరపెట్టుకుంటున్నాడు. ఈయన వాజురెడ్డి వాసు గారు ఆదిరెడ్డి అప్పారావు గారు. మన కమ్యూనిటీ కూడా ఒకటి గుర్తించండి, మెయిన్ ఇంపార్టెంట్. ఎవరు అభివృద్ధి చేస్తున్నారు? రాజమండ్రి. ఈ రోజు రాజమండ్రి ఒకప్పుడు పల్లెటూరు వాతావరణం ఉన్న రాజమండ్రి ఇప్పుడు సిటీ వాతావరణం ఎలా వచ్చింది? రాజమహేంద్రవరం ఎలా తీర్చిదిద్దుతున్నాడు ఆయన. ఈ రోజు రాజమండ్రి అక్క చెల్లెలందరూ కూడా మహిళలందరూ కూడా మరి చీరలు ఇస్తే ఆ చీరలు కూడా మరి చీర పై చేసి ఆదిరెడ్డి అప్పారావు గారు ఇలా చెంపడం ఎంత. బొమ్మూరు నుండి కేశవర రోడ్లో వెంకటనగరం దగ్గర రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ ఏప్రిల్ 25వ తేదీన నుండి మే 25 వరకు ఉచిత వేసవి శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నట్లు స్కూల్ చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. రాజమండ్రి అలాగే పరిసర ప్రాంత విద్యార్థులు ఈ శిబిరానికి హాజరు కావచ్చని సూచించారు. ఉచిత ఏసీ బస్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. రాజమహేంద్రి మహిళా కళాశాల గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోబోటిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, హ్యాండ్ రైటింగ్, క్విక్ బాక్సింగ్, కరాటే, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్, వెస్టర్న్ డాన్స్, ఆర్ట్స్ రైడింగ్, రైఫిల్ షూటింగ్, స్కేటింగ్, ఆర్చర్లో శిక్షణ ఇస్తామని వివరించారు. ప్రతిరోజు ఉదయం 7:30 నుండి 11:30 వరకు శిక్షణ ఉంటుందని విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. 3D ప్రింటింగ్, డిజైనింగ్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్లలో శిక్షణ ఉంటుందన్నారు. బెస్ట్ స్టూడెంట్స్కి 30,000 రూపాయల విలువైన బహుమతులు ఇస్తామని, పాల్గొన్న వాళ్ళు కూడా తాము తయారు చేసిన వస్తువును తీసుకువెళ్లవచ్చని ఆయన సూచించారు. ఇలాంటి అంశాలతో పెద్ద ఎత్తున వేసవి శిక్షణా శిబిరం తమ స్కూల్లోనే నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో రైఫిల్ షూటింగ్, ఆర్ట్స్ రైటింగ్లలో 2 సార్లు పోటీల్లో కూడా నిర్వహించామని విశ్వేశ్వరరెడ్డి గుర్తు చేశారు. క్విక్ బాక్సింగ్, కరాటే, మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడు శ్యాముల్ రాజ్, రైఫిల్ షూటింగ్, ఆర్చరీ శిక్షకుడు సిహెచ్ వేణు సమావేశంలో పాల్గొన్నారు. విద్యార్థుల కోసం అద్భుతమైనటువంటి ఒక సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సమ్మర్ క్యాంప్ ఏప్రిల్ 25 నుంచి మే 25 వరకు ఈ సమ్మర్ క్యాంప్ ఉంటుంది. దీంట్లో మరి రోబోటిక్స్ అంటే విమానం ఎలా తయారు చేయాలి, ఎలా ఎగరేయాలి, అలాగే డ్రోన్ ఎలా తయారు చేయాలి, ఎలా ఎగరేయాలి, అలాగే మన రోబో ఎలా తయారు చేయాలి, ఎలా నడిపించాలి, అలాగే ఈ 3D ప్రింట్ ఎలా వేయాలి, వాటికి ఎలా ప్రింట్ తీసుకోవాలి, అలాగే వీటిలన్నిటికీ కావాల్సిన ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఎలా తయారు చేయాలి అనేది రోబోటిక్ టెక్నాలజీ, అలాగే హార్స్ రైడింగ్, అలాగే రైఫిల్ షూటింగ్, అలాగే స్కేటింగ్, ఆర్చరీ, ఇంగ్లీష్ కమ్యూనికేషన్, హ్యాండ్ రైటింగ్, క్విక్ బాక్సింగ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, మ్యూజిక్, వెస్టర్న్ డాన్స్ ఇవన్నీ కూడా పిల్లలకి తయారై ఇవ్వాలని, వాళ్ళందరినీ కూడా మంచి ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్కి సూటబుల్ గా ఉండేలా తయారు చేయాలనే ఉద్దేశంతో సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఉచిత బస్సు ఏర్పాటు చేసాం రాజమండ్రి సిటీ నుంచి కానీ సరౌండింగ్స్ నుంచి కానీ. అలాగే మినిమం ఫీజు పెట్టాం 3,500 రూపాయలు. దీనికి మరి రాజమండ్రి సరౌండింగ్స్ కానీ సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. దీనికి మంచి ఎక్స్పర్ట్స్ అయినటువంటి మార్షల్ ఆర్ట్స్ లో మరి ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి మన ఈ స్వామిల్ రాజు గారు, అలాగే ఆర్చరీ
అలాగే రైఫిల్ షూటింగ్ లో స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి సిహెచ్ వేణు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో మన స్కేటింగ్ కానివ్వండి, రోలర్ స్కేటింగ్ కానివ్వండి, రైఫిల్ షూటింగ్ కానీ ఇవన్నీ కూడా స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసాం మేము. 26 నుంచి మే 25 1 month అండి ఫ్రీ బస్ అరేంజ్ చేస్తున్నాం. మినిమం ఫీజు 3500 మాత్రమే పెట్టామండి. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. వచ్చే ఎన్నికలలో భరత్రామ్ ఎమ్మెల్యేగా ఎన్నికల్లో నెగ్గడం ఖాయమని, అత్యధిక మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాష్ట్ర సెట్టిబల్జీ గౌడ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్ అన్నారు. గురువారం రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుర్తింపు లేని వ్యక్తికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా సీటు కేటాయించిందని అన్నారు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి భవానీ చేయలేని పనులు భరత్రామ్ చేసి రాజమహేంద్రవరం అభివృద్ధి పదంలో నడిపారని అన్నారు. ఆయన చేసిన పనులు చూసిన ప్రజలు ఎమ్మెల్యేగా భరత్రామ్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. భరత్రామ్ అంటే విజన్ అని, వాసు అంటే ప్రయోజనం అని అన్నారు. ఉండొచ్చు అనుకుంటున్నా. ఎక్కడొస్తుంది ఆవిడ? నా భర్తకు ఓటేయమని ఎక్కడైనా తిరుగుతుందా? ఈ మధ్యలో చూడండి, మనం గట్టిగా మాట్లాడితే ఒక వారం తీసుకొస్తారు, ఒక గడప తిప్పుతారు, తర్వాత మళ్ళీ తెలంగాణ గడపలో దింపేస్తారు. మొన్న కూడా చెప్పాను, మీ బావగారు వచ్చినప్పుడు, నాయన 2 నెలలు ఆగు, బావ కళల ఆనందం కోసం వచ్చావు, 2 నెలలు ఆగితే నువ్వు భావన ఓదార్చి తెలంగాణలో ఉన్నటువంటి మీ చెల్లి దగ్గరికి తీసుకెళ్ళిపోతాక సిద్ధంగా ఉండు అని చెప్పాను. ఇప్పుడు అదే జరుగుతుంది. నువ్వు ఓటమికి దగ్గరలో ఆల్రెడీ ఓడిపోయావు కాబట్టి ఏదో విధంగా మైండ్ గేమ్ రాజకీయాలు ఆపుకుంటే బాగుంటుంది. నీ ఏజెండా ఏంటి? అభివృద్ధి కోసం మాట్లాడదామా? రా. మళ్ళీ 25% కమిషన్ అంటున్నావు. కమిషన్ ఏంటండి? ఆల్రెడీ అమ్మ మేయర్గా ఉన్నప్పుడే డీజిల్ కుంభకోణం వచ్చింది. చిన్న డీజిల్ అప్పుడు లీటర్ 30-40 రూపాయల కోసం, నెమల మాసమా ఏదో మాసం కోసం ఒక స్కామ్ వచ్చింది. అంటే మీరు ఎంత దిగజారిపోయారో అర్థం చేసుకోండి. మీరు పర్సంటేజ్ల కోసం మాట్లాడతామా? ఎక్కడో దేవిచాకలో టైల్స్ ఎగిరిందంట, ఎక్కడో ఇంకో దిక్కున ఎక్కడో చెప్పాడండి, ఇంకో దిక్కున 2-3 దిక్కున టైల్స్ లెగిసిపోతున్నాయంట. ఒకసారి వర్క్ జరిగిన తర్వాత పొరపాట్లు, చిన్న చిత్తగా పొరపాట్లు జరుగుతూ కామనే. ఈ రోజు పుస్తకాల్లో 2000 కోట్ల పుస్తకాల్లో ఆ రోజు డెవలప్ చేసాం. ఆ రోజు ఎన్ని స్కామ్లు జరిగినాయి? టైల్స్ ఎగిరిపోలేదు ఆ రోజు. ఇప్పుడు అక్కడ కొన్ని చిన్న టెక్నికల్ విషయం జరుగుతాయి. దాన్ని తీసుకొచ్చి నువ్వు 25% అసలు పర్సంటేజ్ గురించి మాట్లాడే అసలు అర్హత నోరే నీకు లేదు. మరలా మా పార్టీలో ఎవరైనా చేస్తే, తప్పు చేస్తే వెంటనే వాళ్ళ మీద క్రమశిక్షణ ఉంటుంది, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాను అన్నాం. కరెక్టే నాయనా, తమ్ముడు, బాబు. ఒక గత 14 సంవత్సరాల క్రితం ఒక్కసారి వెనకపోతే మిమ్మల్ని అందరిని తీసుకొచ్చినటువంటి ఒక భీష్మాచారులు గోరంట్ల బుచ్చో చౌదరి ఉన్నాడు కదమ్మా. ఆ గోరంట్ల బుచ్చో చౌదరి గారు ఉన్నప్పుడు మీ నాన్నగారిని సస్పెండ్ చేశారు పార్టీలోంచి. అప్పుడు మీ మామయ్య గారు కూడా, ఎర్రవనాయుడు గారు కూడా బతికే ఉన్నారు. ఆదిరపరగాని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. దేని వల్ల సస్పెండ్ చేసింది? ఏ అసంఖ్య కార్యక్రమాలు చేసేది సస్పెండ్ చేసింది. నువ్వు ఒక్కసారి పాత గత 14 సంవత్సరాల కిందకి వెళ్ళి ఒక్కసారి ఎందుకు సస్పెండ్ చేస్తుందో కారణాన్ని ఒకసారి తీసుకుంటే బాగుంటుందని అంటున్నావు. నువ్వు మరలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ అంటున్నావు. క్రమశిక్షణ కార్యకర్తలు సస్పెండ్ చేస్తాము, తప్పు చేస్తా అన్నారు. మరి మీ నాన్నగారు నేను తప్పు చేస్తాను పార్టీ సస్పెండ్ చేస్తుందో ఒక్కసారి ఆలోచించుకొని ఒక్కసారి మాట్లాడితే బాగుంటుందని అడుగుతున్నారు. నీకు ఒక ఛాలెంజ్ విసురుతున్నా. రాజమండ్రిలో భరతరాముడు గెలిచేశాడు. నేను మొన్న కూడా ఫస్ట్ ప్రెస్ మీట్ లో చెప్పా, అరే నాయనా, గెలుపు కోసం కాదు, మెజార్టీ కోసం మేము ఆ పోరాటం చేస్తున్నాము అని. ఇప్పుడు చెప్తున్నా, నీకంట ముందు ఆకుల సత్యనారాయణ గారు 27,000 మెజార్టీతో గెలిచారు. ఆకుల సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ నాన్నగారు ఆ వార్డు నుంచి ఒక కార్పొరేటర్ సీట్ తీసుకున్నాడు. ఆ రోజున ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 7 సీట్లు తీసుకున్నాడు. ఆ పక్కన పెడద్దాం. దాంట్లోంచి నీ వార్డు నుంచే నీ సొంత మనిషినే ఎవరిని ఇక్కడ బియ్యం కొట్టి వ్యాపారం చేస్తారు, నాకు స్టేడియం దగ్గర నాకు గుర్తులేదు, ఆయనకి సీట్ ఇప్పించారు కార్పొరేటర్ కింద. అక్కడ మరి మీ నాన్నగారు పెట్టిన క్యాండిడేట్ నగ్గలేదు. అక్కడ నువ్వు అంటున్నావు కదా 33,000 మెజార్టీ నా ఫ్యామిలీ వాళ్ళు వచ్చింది. నీ ఫ్యామిలీ కాదు, రాజమండ్రి ప్రజల్లో ఉండొచ్చు. దానికోసమే కదా మరి భరతరాముడు ఏం చేశాడు? 4 సంవత్సరాల నుంచి నేను ఏ విధంగా ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోవాలని ఆలోచించుకొని ఈ రోజున అభివృద్ధి అనే ఒక ఆయుధాన్ని పెట్టుకొని ఇవాళ ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోడు. కాబట్టి ఏదైతే ఇప్పుడు వరకు వచ్చిన రికార్డులు అయితే ఏదైతే ఉన్నాయో ఆ మెజార్టీకి పైన తప్ప
కింద ఒక్క ఓటు కూడా మాకు తగ్గదని ఈ మీడియా సమావేశపూర్వకంగా చెప్తున్నా. నువ్వు గెలాలని కోరుకోవడంలో తప్పు లేదు. ఏ విధంగా గెలాలి? రేపు ఈ అభివృద్ధి రామును ఎదుర్కోవాలంటే నేనేం చెయ్యాలి? ఈయన ఉదయం నుంచి సాయంత్రం వరకు గడప గడప తిరుగుతున్నాడు. కాదు, నేను 24 గంటలు కూడా రాత్రి పగలు కూడా నేను తిరిగి జనాల్లోకి వెళ్ళాలని ఆలోచనతో వెళ్ళాలి తప్ప నువ్వు బ్లేడు, నువ్వు గంజాయి, లేకపోతే నువ్వు ఇంకోటి, నువ్వు స్మగ్లరీ, ఇవన్నీ కూడా జనం నిన్ను హర్షించలేదు తమ్ముడు. నువ్వు ఆల్రెడీ నీకు మానసికంగా ఏదో వచ్చేసింది. నీకు ఈ మాత్రం బొట్టు టర్రని పెడుతున్నాడు. కోరడి అమ్మ, నేను కార్పొరేటర్ చేశా, స్టేట్ చైర్మన్ చేశా, మాకు ప్రెస్ మీట్ పెడితే చిన్న అవాకులు చవాకులు చెంచాగా ఎవరెవరు అసలు ఏం మాట్లాడుతున్నారు అర్థం అవదు. నీకేమైనా దమ్ము ఉంటే ఛాలెంజ్ చేస్తున్నా, నాతో కూర్చో. ఇప్పుడు వరకు నీకంటే నేను గొప్ప రాజకీయాల్లో, నాతో కూర్చో. అభివృద్ధి మీద కూర్చున్నావా? నీ స్కామ్ మీద కూర్చున్నావా? నువ్వు ఓడిపోయిన ఆరిపోయిన దీపానికి వెళ్తురుక్కువ. ఏం చేయలో తెలియకుండా పిచ్చి పిచ్చి పనులు మానుకుంటే బాగుంటుందని గౌరవనీయులైనటువంటి తమ్ముడు వాసు గారికి చెప్తున్నా. 2 నెలలు ఆగితే తెలంగాణ నుంచి నీవు ఫోన్ వస్తుంది, అక్కడ మాట్లాడుకుందాం అవసరం అయితే. ఓకేనా? మరి ముఖ్యంగా బ్రాహ్మణ్స్ కోసం మా తమ్ముడు చెప్తాడు. ఒక వాయిస్ ఒకటి రికార్డ్ చేసి ఎవడో తెలీదు ఈయన చెప్పేశారంట, మీద రెడ్డిల రాజ్యం. ఇప్పుడు 4 సంవత్సరాల వాయిస్ రాలే. రెడ్డిల రాజ్యం, మీరు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవాలి, నేను భర్తరావు మనిషిని అని చెప్పాడంట. ఏమయ్యా, బ్రాహ్మణ సామాజిక వర్గం అంటే దేవతలతో సమానం. వాళ్ళు పొద్దున్న లెగితే భక్తి భావాలతో ఉంటారు. వాళ్ళని కూడా నువ్వు ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయడం అన్నది వాళ్ళు ఉసురు కుట్టేస్తుంది. నీకు తప్పు. ఈ రోజున ఈ రాజమండ్రిలో కుల మతాలు భేదాలు ఏమీ లేవు, అందరూ కలిసి ఉంటున్నారు. నీ రాజకీయ ఎత్తుగడల కోసం జైన్స్ కానీ బ్రాహ్మణ్స్ కానీ ఇట్లా ఇంకా రకరకాల కులాలని నువ్వు తీసుకొచ్చి వాళ్ళని కించపరిచే విధంగా నువ్వు మాట్లాడుతున్నావే. వీళ్ళందరికీ కూడా భరతరాముడు అండగా ఉంటాడు, అందరికీ కూడా అండగా ఉంటాడు, వాళ్ళందరిని కాపాడతాడు. ఒకే ఒక్క రామ బాణంతో రేపు ఎప్పుడండి ఎలక్షన్ 13వ తారీఖున టోటల్గా ఏదైతే నీ సామ్రాజ్యం ఉందో పునాదులతో శుద్ధ పునాదులు అంటే బాగా కిందకి వెళ్ళిపోతాం. ఒక ఫ్లేవర్ కట్టిన వెళ్ళాలి, అలా వెళ్ళి లాక్కొచ్చి బయట పడేస్తాం. ఓకేనా? ఈ రోజున మా పార్టీ కార్యకర్తలందరూ కూడా కూర్చొని ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గత వారం రోజుల నుంచి కూడా ఒక వ్యక్తి, ఒక గుర్తింపు లేని వ్యక్తి, తెలుగుదేశం పార్టీ అతనికి ఒక ఎమ్మెల్యే సీటు ఇచ్చింది. ఆ సీటుని రాజమండ్రిలో ఉన్న ప్రజలందరూ కూడా డిసైడ్ చేశారు. ఎప్పుడో గత 2 నెలల క్రితమే 3 నెలల క్రితమే మార్గాన భరతరామ అనే వ్యక్తి గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి భవానీ యొక్క ఫ్యామిలీ ఇప్పటి వరకు చేయలేని పనులన్నీ కూడా ఈ యువ నవ ఎంపీ భరతరామ్ గారు 4 సంవత్సరాల్లో చేసి చూపించాడు. ఇది ఒకటి. భరత్ అంటే విజన్, వాసు ఆదిరెడ్డి వాసు అంటే ప్రెజెంట్. భరత్ అంటే రోషం, వాసు అంటే మోసం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో నేను ఇప్పుడు సమాధానం కూడా చెప్తా. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇదేదో రాజమండ్రి అన్నది మా గడ్డ అని అంటారు, మా పార్టీ వాళ్ళు కూడా ఇది మా అడ్డా అని అంటారు. కామనే, పూత పదాలు వాడతాం కామనే. కానీ రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలు ఈ గోదావరి నడిబొడ్డున ఈ యొక్క పవిత్రమైనటువంటి సంస్కృతి సాంప్రదాయమైనటువంటి ఈ రాజమండ్రిలో ఉన్న ప్రజలు డిసైడ్ చేస్తారు. అది నీ అడ్డా లేదా ఎవరి అడ్డా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. మనం కామన్గా అనుకుంటాం మా అడ్డా మా అడ్డాని. ఇదంతా రాజమండ్రి ప్రజల అడ్డా. ఇప్పుడు ఏనాడైతే భరతరామ్ గారి యొక్క సీడీ అనౌన్స్ చేశారో
ఈ కుటుంబంలో వణుకు పుట్టింది. ఈ చీటీల ఫ్యామిలీకి వణుకు పుట్టింది. ఎందువల్లంటే రాజమండ్రిలో ప్రతి జనం ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ అమ్మ మేయర్ కింద కార్పొరేషన్ తినేసింది. తరువాత కప్పగెంతులు ఎక్స్ ఎమ్మెల్సీ అప్పారావు గారేమో పారిశుద్ధ కార్మికులను మింగేశాడు. ఇప్పుడు ఎమ్మెల్యే సీటు తీసుకొని రాజమండ్రి ప్రజల్ని మింగేయడానికి ఈ యొక్క వడ్డీల వాసు వచ్చాడు. అంతవరకు బాగానే ఉంది. వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ జనాల దగ్గర నుంచి రెస్పాండ్ లేదు. నువ్వు ఓడిపోతున్నావు, భరతరామ అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నాడు అనే మెసేజ్ ఆటోమేటిక్ గా రాజమండ్రిలో ఉన్న ఓటర్ల నుంచి వస్తుంటే నువ్వు తట్టుకోలేక ఎజెండా పక్కన పెట్టేశాడు. ఇంకా సంబంధాల విషయాల మీద ఫోకస్ చేసాడు. అంటే మైండ్ గేమ్ రాజకీయాలు, సంబంధంలో రాజకీయాలు చేస్తున్నాడు. ఏమని నువ్వు బ్లేడ్ బ్యాచ్ అని ఒకసారి అంటాడు, గంజాయి బ్యాచ్ అని ఇంకోసారి అంటాడు, ఈ మధ్యలో ఏది పొడిచే బ్యాచ్ అని ఒకసారి అంటున్నాడు, స్మగ్లర్ అని ఒకసారి అంటున్నాడు. నువ్వు ఎన్ని పదాలు వాడినా సరే తమ్ముడు వాసు, ఆల్రెడీ భరతరామ అనే వ్యక్తి గత 4 సంవత్సరాల నుంచి కూడా ప్రజల గుండెల్లోకి ఉన్నాడు. కాబట్టి ప్రజలు ఆలోచనలో పడ్డాడు. ఈ రాజమండ్రికి భరతరామ అవసరం, ఈ రాజమండ్రిలో భరతరామ అనే వ్యక్తి ఉంటే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, అభివృద్ధి బాగుంటుంది అని జనాల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది. నువ్వు ఓటమి అంచనా కూడాలో మొత్తం టోటల్ గా నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు. ఏదో విధంగా పైకి వెళ్ళాలి, నేను ఎలాగా ఓడిపోతున్నాను కాబట్టి దగ్గరలో తక్కువ మెజార్టీతో ఓడిపోతే బాగుంటుందని నువ్వు ప్రయోగాలు చేస్తూ ఇప్పుడు రకరకాలైనటువంటి ఈ చేస్తున్నావు, లేనిపోని అన్నీ కూడా పెడుతున్నావు. ఒక్కోసారి గుర్తించుకోండి, మీ ఇంటిలో అమ్మగారేమో మేయర్ కింద చేశారు, నాన్నగారేమో ఎమ్మెల్సీ కింద చేశారు, మీ భార్య గారేమో ఎమ్మెల్యే కింద చేశారు. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే కింద మళ్ళీ నువ్వు బయలుదేరావు. ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఇన్ని 4 యొక్క బాణాలు ఎదరొచ్చినా సరే ఒక రామబాణం నిలబడుతుంది రాజమండ్రిలో. ఆ రామబాణమే భరతరాముడు. కాబట్టి ఈ భరతరాముని గారిని మనం తీసుకొచ్చుకుంటే మాకు ఈ యొక్క కుటుంబం యొక్క ఏదైతే ఈ కుటుంబం యొక్క గ్యారేజ్ ఉందో ఈ గ్యారేజ్ని గత 2 నెలల్లోనే ఇంకా నిన్ను పంపేస్తున్నారు దగ్గరికి. 2 నెలల్లోనే గోసి ఊడిపోతుంది. కాబట్టి ఈసీ దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ ఈసీ దగ్గర నిబంధనల కోసం మాట్లాడుతున్నాడు. ఎంత దారుణం అండి! ఒక చీటీల వ్యాపారి, ఒక వడ్డీల వ్యాపారి, ఒక బ్లేడ్ డాను నిబంధనల ఎలక్షన్ కమిషన్ నిబంధనల కోసం మాట్లాడుతున్నావే. అసలు తెలుగుదేశం పార్టీ నీకు ఎలాగిచ్చిందో సీటు అర్థం అవుతలేదు. ఈ మధ్యలో ఎక్కడో జరిగిన ఒక కార్యక్రమాన్ని ఎవరో ఎక్కడో నవంబర్లో జరిగిందంటండి, గోల్డ్ ఏదో, దాన్ని కూడా భరతరామ గారు ఫోటో చూపించి పెడుతున్నాడు. అంటే రాజమండ్రిలో జైలు కానీ మళ్ళీ బ్రాహ్మణ్స్ను కూడా ఒక వాయిస్ రికార్డు నువ్వు సొంతంగా తయారు చేసి ఇది రెడ్డిల్ది, మేము భరతరామ గారి మనుషులు అని లేనిపోయిన ఒక రికార్డు తయారు చేసి జనంలో కుదులుతున్నాం. అంటే బ్రాహ్మణ్స్ కూడా సామాజిక వర్గాన్ని కానీ జైన్ సామాజిక వర్గాన్ని కానీ నువ్వు కించపరిచే విధంగా నువ్వు మాటలు మాట్లాడుతున్నావు. వీళ్ళు కూడా నీకు ఓట్లేరు. ఈరోజు రాజమండ్రి ఏ సామాజిక వర్గం కూడా నీకు ఓట్లయితే సిద్ధంగా లేదు. ఎందువల్ల అంటే నీకు ఒక అవకాశం ఇచ్చారు, అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోయావు. అవకాశం ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యేని తీసుకెళ్ళి ఒక 1 year తిప్పి తరువాత 2వ సంవత్సరం కాడి నుంచి ఆవిడ్ని చూడండి ఎట్లాచార మోపులు ఉంటాయి కదా, భూమి బుస్ అంటారు, అంటే మాయమైపోద్ది. ఎక్కడ మాయమైపోయింది ఆవిడ? తెలంగాణలో. ఇక్కడ మాయమైపోయి తెలంగాణలో తేలింది. అమ్మ ఎందుకు రావట్లేదమ్మని తెలంగాణలోకి ఒకరు అడిగితే, అయ్యా నమస్కారం, రాజమండ్రి ప్రజలంటే నాకు చాలా గుర్తురాల వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. అదే ఏదైనా పోస్టుల గురించి కూడా డైరెక్టర్ కనీసం గుళ్ళో ఏదో డైరెక్టర్ పోస్ట్ ఏంటన్నా సరే కనీసం పట్టించుకున్న పాపం లేదు. అదే సిఎస్గా ఐవీఆర్ కృష్ణారావు గారు చేసినప్పుడు ఆయన అమరావతి భూముల గురించి మాట్లాడారని చెప్పని బ్రాల్తో కడ్రాయిలతో సోషల్ మీడియాలో ఆయన ఇష్టం వచ్చినట్టు అందరూ కూడా ప్రెస్ ముందు కూడా బూతులు తిట్టిన రోజులు ఉన్నాయి.
వీళ్ళు ఈ రోజున బ్రాహ్మణ గౌరవాల కోసం బ్రాహ్మణులు ఉండలేకపోతున్నారు, రెడ్లు ఏదో బెదిరిస్తున్నారు, పారిపోతున్నారని చెప్తున్నారు. నిన్న మీరు ప్రెస్ వాళ్ళకి మీరు ఆడియో రికార్డింగ్ విన్నారన్న? ఆడియో రికార్డింగ్ విన్నారా? అందులో మీరు గమనించాల్సింది, ఇందాక నేను విన్నాను, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. గమనించాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ప్రేమిస్తే, వాళ్ళని ఇష్టపడితే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్త అయితే జగన్మోహన్ రెడ్డి గారనే సంబోధిస్తారు. ఫస్ట్ థింగ్, కేవలం టీడీపీ కార్యకర్తలు అండ్ నెక్స్ట్ జనసేన కార్యకర్తలు మాత్రమే జగన్ రెడ్డి అని మాట్లాడతారు. ఆ వాయిస్ రికార్డులో డైరెక్ట్గా జగన్ రెడ్డి అనే మాట్లాడారు. అంటే ఇది కావాలని కుట్రపూరితంగా చేసిన రికార్డింగ్ తప్ప, కేవలం ఓసీ వాళ్ళు కూడా, అంటే ఉన్న ఓసీ ఓటింగ్ కూడా ఎక్కడ పోతుందో అన్న అభద్రతా భావంతో ఆదిరెడ్డి వాసు గారు చేసిన కుట్ర కింద క్లియర్గా అర్థమవుతుంది. అతనికి, ఆ కుటుంబానికి, ఎవరైతే జగదీష్ అనే ఆ కుటుంబం ఉందో అతనికి పొలిటికల్తో సంబంధం లేదు. వాళ్ళు ఆల్రెడీ 1 స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఎస్పీ గారితో కూడా ఎంపీ గారు భరతరాం గారు అన్నీ మాట్లాడారు. విషయం ఏంటో కూడా గ్రౌండ్ లెవెల్లో తెలుసుకోకుండా కావాలని దాన్ని కూడా మనం యూజ్ చేసుకున్నాం పొలిటికల్గా, ఏదో రకంగా పైకి వద్దాం అనే ఒక వెధవ ఆలోచనలతో ముందుకెళ్ళడం అనేది చాలా తప్పది. రెండోది ఏంటంటే, బ్రాహ్మణులందరూ కూడా ఏకదాటిపై భర్త గారి వైపు ఉన్నారు. మహాయితానికి ఏమైనా వస్తే 10% రావచ్చేమో, మిగతా అందరూ కూడా బ్రాహ్మణులందరూ కూడా A to Z భర్త గారిని పూర్తిగా నమ్ముతున్నారు. ఆయన ఇచ్చే గౌరవం ఎలాంటిదంటే, ఒక బ్రాహ్మణికి చంద్రశేఖరం చైర్మన్ ఇచ్చారు, నేను బ్రాహ్మణ్, నాకు అధికార ప్రతినిధి ఇచ్చారు, యూత్ జిల్లా దాంట్లో జనరల్ సెక్రటరీ ఇచ్చారు. నన్ను ఒక సొంత వ్యక్తి కింద, సొంత మనిషి కింద ఆయన చూస్తారు నన్ను. ఇంకెంతకంటే ఇచ్చే గౌరవం ఇంకోటి ఉండదు. బ్రాహ్మణులకు గుర్తింపు కావాలంటారు, గుర్తింపు కావాలన్న దానికంటే ఎక్కువ ఇస్తున్నారు నాకు. ఇంకొకటి దుష్ప్రచారాలు ఈ మధ్య ఏంటంటే 25% చెప్పి వీళ్ళు కమిషన్ అని చెప్తాను అందరూ. అంటే పచ్చగామలోడికి ఊరంతా పచ్చగా ఉంటుందని చెప్పని, మీరు నీరు చెట్టు టైంలో ఏదో కమిషన్ తీసుకుని ఉండొచ్చేమో, మీరు ఎంత కమిషనో చెప్తే దాన్ని బట్టి అర్థమవుతుంది. పోలవరం యాత్రకి ఎంత తీసుకున్నారు, ధర్మపోరాట దీక్షలకు ఎంత తీసుకున్నారు, మీరు చేసే ప్రతి దోమలపై దండయాత్రకి ఎంత తీసుకున్నారు, మీరు తీసుకునే దాన్ని బట్టి పక్కోడు కూడా అలాగే తీసుకుంటాడని మీరు ఒక అంచనాలో ఉన్నారు. ఈయన నీతి నిజాయితీతో నడుస్తున్నాడు. ఈయన కమిషన్ తీసుకుని బతకాల్సినంత కర్మ లేదు, చీట్ల మీద చేసుకునే వ్యాపారాలు చేసుకుని డబ్బులు దొబ్బాల్సినంత కర్మ అయితే లేదు. కపట బ్రాహ్మణ మటుకు దయచేసి బ్రాహ్మణ మీద మీరు నటించద్దు. రాజమండ్రికి ఎంపీ మార్గాని భారతరామ్ ఒక వరమని, ఆయన వల్ల అభివృద్ధి జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్గాని సుశీల కొనియాడారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజ్, మరంపూడి ఫ్లైఓవర్, పార్కులు, రోడ్లు, కాలువలు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. ఆదిరెడ్డి కుటుంబం మేయర్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పదవులు చేపట్టినా ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదన్నారు. భారత్ ఏకంగా 40,000 మందికి ఇటీవల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారని సుశీల గుర్తు చేశారు. అభివృద్ధి పనుల్లో భారత్ 25% కమిషన్ తీసుకుంటారని టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భరత్ కమిషన్లు కక్కుర్తిపడే వ్యక్తి కాదన్నారు. మారంపూడి ఫ్లైఓవర్ నిర్మాణానికి భరత్ చేసిన కృషి అందరికీ తెలుసునన్నారు. భరత్ను విమర్శించే సహించేది లేదని పేర్కొన్నారు. గతంలో ఎవరూ చేయలేని విధంగా భారత్ అభివృద్ధి చేస్తున్నారని సుశీల చెప్పారు. టీడీపీ నాయకులు అనవసరపు ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. నమస్కారం, నా పేరు సుశీల మార్గాని, మాది రాజమహేంద్రవరం. మా రాజమహేంద్రవరానికి ఎంపీ మార్గాని భరతరామ్ గారు ఎంపీగా గెలవడమే ఒక వరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా మాకు అభివృద్ధి అనేది నోచుకోకుండా ఉన్నటువంటి గ్రామం, ఒక పెద్ద పల్లెటూరుగా ఉన్నటువంటి గ్రామంగా ఉండేది మా రాజమహేంద్రవరానికి ఒక భరతరామ్ గారు ఒక వరం అనే చెప్పుకోవాలి. ఆయన ఎన్నో మెడికల్ కాలేజ్ రప్పించారు, రోడ్లన్నీ బాగు చేస్తున్నారు, డ్రైనేజీలు ఒకటి మొత్తం అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ రోడ్లు చూసుకుంటే ఎంతో షాకింగ్ గా ఉంటది. ఆ విశాలవంతమైన రోడ్లు అవంతా కూడా అభివృద్ధి పరిచింది మరి మార్గాని భరతరామ్ గారు కాదంటారా? ఈ టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఎప్పటికప్పుడు ఈయన మీద దుష్ప్రచారాలు చేయడానికి తప్ప దేనికి పనికి రావట్లేదు. వాళ్ళ ఇంట్లో ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు, మేయర్ చేశారు. కానీ ఈ 14 సంవత్సరాల్లో 40,000 మందికి, అక్షరాల 40,000 మందికి ఇళ్ల స్థలాలు రాలేదంటే వాళ్ళు ఎంత అందంగా పరిపాలన ప్రజలకు అందించారనే విషయం మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. తర్వాత ఎప్పుడు కూడా భరత్ గారి మీద, ఆయన చేసిన అభివృద్ధి మీద 0.5% కక్కుర్తి, 25% కక్కుర్తి వేషాలు అని అంటారు ఆదిరెడ్డి వాసు గారు. నేను ఒకటే విషయం అడుగుతున్నానండి. గామం బ్రిడ్జ్ నిర్మించారు పుష్కరాల టైంలో, అందులో పెద్ద పెద్ద గుంతలు పడిపోయి మనిషి పడిపోయినా కనబడలేనంత గుంతలు ఉన్న ఏంటిది బ్రిడ్జ్ నిర్మించింది మీ ప్రభుత్వం కాదంటారా? మరి దానికి సమాధానం ఏం చెప్తారు? మరి ఎంతసేపు దాంట్లో 99%, 100కి 99% కూడా మీ పార్టీ అవినీతి కనబడట్లేదా మీకు?
ముందు మన కింద చూసుకుని తర్వాత అనాలండి. మరి భరతరామ్ గారు చేసినటువంటి అభివృద్ధి మీరు చేసి చూపించారా ఈ 14 సంవత్సరాల్లో? ఎక్కడ దాకేందుకు ఇళ్ల స్థలాల విషయంలో చూసుకుంటే 40,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మీ జన్మభూమి కమిటీల ద్వారా మన రాజమండ్రి ప్రజలకు ఒదిగింది ఏముందో ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి ఈసారి మాట్లాడేటప్పుడు. మరి వైసీపీ వాళ్ళు ఇలాగా అవినీతి చేశారు, కమిషన్ రూపంలో తీసుకుంటున్నారు అని చెప్పేసి భరత్ గారి మీద ఒక ఆరోపణ ఉంది. దాని మీద భరత్ గారు కక్కుతి పడే రకమో కాదో, ఆయన బ్రిడ్జిల కోసం ఫ్లైఓవర్ కోసం రూపాయి కూడా తీసుకోకుండా తన సొంత స్థలాన్ని ఫ్రీగా ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన. ఆ విషయంలో చూసుకుంటేనే అర్థమవుతుంది ఆయన 25% కక్కుతి పడలేనటువంటి వ్యక్తి అని చెప్పి. వీళ్ళే 199% కక్కుతి పడేవాళ్ళు కాబట్టే కదా రాజమండ్రి ప్రజలకి ఇంతకాలం అయినా 40,000 మందికి ఇళ్ల స్థలాలు లేవంటే అర్థమవుతుంది. ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఒక నిర్దేశితమైన ఏమీ కాదు, ఒక ఆథరైజేషన్ ఏమీ లేవు అని చెప్పేసి అంటారు. దాన్ని ఏమండి ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఎటువంటి ఆథరైజేషన్ లేవు, ఎటువంటి సంతకాలు కానీ ఏమీ లేవు అని అంటారు. నెక్స్ట్ రాగానే మా ప్రభుత్వం రాగానే ముందు ఇచ్చేవి ఇప్పుడు ఇచ్చిన ఇళ్ల వాళ్ళకేనండి మొత్తం అంతా చేయించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలతో సహా చేయించేస్తారు. మీరు టిట్కో హౌసెస్ ఇచ్చారు, దానికి డ్రైనేజీలు లేవు, ఏమీ లేవు, రోడ్లు ఫెసిలిటీస్ కూడా లేవు. ఇప్పుడు అవన్నీ కూడా అభివృద్ధి పరిచేది కూడా మా ఎంపీ మార్గాని భరతరామ్ గారని మరొకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గరికి వస్తాయండి. మోరంపూడి ఫ్లైఓవర్ కి ఎంతో మంది శిలాపలకాలు అయితే వేశారు, కానీ ఇప్పుడు దాకా ఎటువంటి చిన్న రాయి వేసిన పని కూడా జరగలేదు అక్కడ. కానీ భరతరామ్ గారు ఒక్కరే ఎంతో సంకల్పంతో ఆ పని కంప్లీట్ గా పూర్తి చేసినటువంటి వ్యక్తి అండి మార్గాని భరతరామ్ గారు. కానీ ఇచ్చారు, వాడుకోమని చెప్పి స్థలం అయితే ఇవ్వడం జరిగింది. మీ భరతరామ్ గారు విజయం ఎవరు ఎన్ని అనుకున్నా సరే ఎంపీ మార్గాని భరతరామ్ గారు చేసినటువంటి అభివృద్ధి ప్రజల గుండెల్లో ఉందండి. మేము ప్రతి గడప తిరుగుతున్నాం. వాళ్ళందరూ చెప్పే మాట ఒకటే, భరత్ అన్న నెక్స్ట్ నువ్వే ఎమ్మెల్యే అన్న అని చెప్తున్నారు. ప్రజల గుండెల్లో ఉన్న మాట అయితే మాత్రం భరతరామ్ గారే తప్పకుండా గెలుస్తారని మా అందరి ఆశ. టీడీపీ మహిళలు ఏమన్నారంటే మా ఆదిరెడ్డి అప్పారావు గారు ఇంచుమించు 60 నుంచి 70,000 మెజార్టీతో నెక్కిపోతున్నారు. దాని మీద అది పెద్ద జోక్, ఈ సంవత్సరంలో పెద్ద జోక్ అనే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే జనానికి తెలుసు ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు. ఎవరు మంచి చేసేవారు కాబట్టే కదా మనకి ఇళ్ల స్థలాలు 40,000 మందికి రాజమండ్రి ప్రజలకు ఇచ్చారు. అండ్ ఇంకా డ్రైనేజీల విషయాలు చూసుకున్నా, రోడ్ల విషయాలు చూసుకున్నా, మెడికల్ కాలేజ్ విషయాలు, స్కూల్స్ డెవలప్మెంట్ ఇవన్నీ చూసుకున్నా సరే భరత్ గారే ప్రజల గుండెలో ఉన్నారు. పైకి చెప్పేది ఒకటి, ఎలక్షన్స్ అయ్యాక వచ్చే రిజల్ట్ వేరేనండి. కాబట్టి భరత్ అనే కన్ఫామ్ గా గెలుస్తాడండి. కాకినాడ జిల్లా కిర్లంపూడి మార్చి 21 జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూకు మద్దతు తెలియజేసిన గ్రామాన బ్రహ్మరథం పట్టారు. రేపు రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చిన కిర్లంపూడి మండల జన సైనికులు కిర్లంపూడి మండలంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కార్యకర్తల అభిమానులతో ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గ్రామాల్లో పర్యటించారు. కిర్లంపూడి మండలం జనసేన అధ్యక్షులు ఉల్సి ఐరాజు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ఆత్మీయ కలయిక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట రవి, జెడ్పీటీసీ తోట గాంధీ, చంద్రం చంటిబాబు, కస్టర్ల ఇన్ఛార్జ్ పాటంశెట్టి మురళీకృష్ణ, తుమ్ కుమార్, కొర్ల చిన్నబాబు, గోడాల రాంబాబు, కార్ల వెంకటేష్, కుంచే తాతాజీ, పాటంశెట్టి రవి, పెనగంటి బాబ్జీ, అడబాల కొండబాబు, కంచమర్తి రాఘవ, అనుకోల శ్రీకాంత్, గోడే బాల, పట్టు చంటిబాబు, గరగ గోవింద్, బజ్జపు శ్రీను, కానూరి కాసులు, సూరిశెట్టి వెంకటశివ, కాకిలేటి రాయుడు, జ్యోతుల రాంబాబు, కంటా శ్రీను, గంధం ఈశ్వరరావు, గొల్లపల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఉదయం నుంచి కూడా ఈ ప్రోగ్రాం మనం ఏర్పాటు చేసుకున్నాం. అయితే అకారణంగా పోస్ట్ పోన్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. మనకు ముఖ్యమైనటువంటి కార్యకర్త తల్లి చనిపోవడం, అక్కడికి అందులో నాకు మేనమామ కూతురవడం, దాని మీద అక్కడికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ ఆ కారణంగా జనసేన మిత్రులకి, తెలుగుదేశం పార్టీ సోదరులకి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేనేంటో ఉన్నదే ప్రత్యేకంగా మీకు ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పార్టీలు వేరైనా
మనమంతా ఒకే ప్రాంతంలో రోజు ఒకరినొకరు కలుసుకుంటూ ఎవరి పరిస్థితులు ఏంటో అన్నీ కూడా మనకి అందరికీ అవగాహన ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ కమ్యూనల్ నీడ్స్ని ఏం చేయాలి అన్న దాన్ని ప్రతి అణువణువు నాకు తెలుసున్నటువంటి వ్యక్తి. అభివృద్ధి అన్నది ఏదైనా ఇక్కడ ఈ మీ గ్రామంలో జరిగింది అంటే గర్వంగా చెప్పగలను. నేను శాసనసభ్యుడిగా 3 దఫాల్లోనే జరిగినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇవాళ మీ అందరూ సమైక్య పోరాటంతో రేపు మనం విజయం సాధించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ అవసరాలన్నిటినీ కూడా తీర్చుకుందాం. అంతేకాకుండా వ్యక్తిగతంగా మీరంతా యువత, భవిష్యత్తు భావితరాలు పౌరులు, మీరందరూ భవిష్యత్తులో మీ అందరికీ కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థానాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత. స్థానాలంటే పదవులు కాదు, మీ కాళ్ళ మీద మీరు జీవించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాన్ని ఒక నాయకుడిగా అందించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. అది మన ప్రాంతంలో ఒక పెద్ద పరిశ్రమను తేవడం, ఆ పరిశ్రమలో చదువుకున్నటువంటి విద్యావంతులైనటువంటి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందులో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మీకు అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి బాధ్యతను తీసుకుంటాను. దాని మీదే ప్రధాన అంశంగా పెట్టుకుని వాళ్ళ 4 అంశాలు ప్రామాణికంగా పెట్టుకుని నేను ఎన్నికల్లోకి వచ్చాను. ఇక రెండవది పాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ జనసేన మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా రావడం, మిమ్మల్ని అందరినీ కలిసి సమైక్యపరిచి కలిసి రేపు వచ్చే ఎన్నికల్లో పనిచేయించడం కోసం ఒక కలయిక ఆత్మీయ సమావేశం ఈనాడు మనం పెట్టుకున్నాం. అయితే అనుకోని కారణంగా కొన్ని అవాంతరాలు వచ్చినటువంటి సందర్భంలో కొంత ప్రోగ్రాం డిస్టర్బ్ అయింది, అంటే లేట్ అయింది. భవిష్యత్తులో లేట్ లేకుండా మళ్ళీ మరొకసారి మనం కలుద్దాం. మరి మీరందరూ కూడా ఒకటే, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా చూస్తాం, జనసేన మిత్రులను ఒక రకంగా చూస్తాం అనేటటువంటి ఆలోచన ఏమాత్రం పెట్టుకోవద్దు. అందరం కలిసిన తర్వాత ఎన్నికలు అన్నాయి చాలా సున్నితమైనటువంటి విషయం. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆ అన్నిటిని ఫేస్ చేయడానికే మీరు అవసరమైతే ప్రాణాలు కూడా పరిచయించడానికి సిద్ధమై కార్యకర్తలుగా నాయకులుగా ఎన్నికల్లో పాల్గొంటారు. మరి అప్పుడు నాయకుడుగా నేను మిమ్మల్ని అందరినీ కూడా సమాన దృష్టితో చూడాల్సినటువంటి బాధ్యత, నైతిక బాధ్యత నా మీద ఉంది. ఖచ్చితంగా ఇక్కడ నేను 2 సూత్రాలతో రాజకీయాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తిని. ఒకటి, అభివృద్ధి అనే దానికి ప్రాధాన్యత ఇస్తాను. అభివృద్ధి అయిన తర్వాత రెండో అంశం, నా కార్యకర్తలు నేను పరిరక్షించుకోవడం, నా నాయకుల్ని కార్యకర్తలని వాళ్ళ కష్టకాలంలో పాలు పంచుకోవడమే కాకుండా ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టం నాదిగా భావించి వాళ్ళని ఆదుకునేటటువంటి పరిస్థితుల దాకా వెళ్తాను. నిజంగా మనోడు తప్పు చేసినా ముందు ఆ తప్పును సరిదిద్దుతాను, ముందు అతన్ని కాపాడుతాను అందులోంచి, తర్వాత అతను మళ్ళీ ఆ తప్పు భవిష్యత్తు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదార్లంక వీధివారిలంక గ్రామ సర్పంచ్ వీధి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గడప గడపకు వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల ద్వారా లబ్ధి పొందిన సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి నా వల్ల మీకు మేలు జరిగితే ఓటు వేయండి అని అడిగి నాయకుడు జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా చంద్రబాబు నాయుడుకు అడిగే అర్హత ఉందా అని తోట అన్నారు. ఇప్పుడు ఉమ్మడి కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు సీఎం జగన్పై పోటీ పడుతున్నాయి, కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి దమ్మున్న నాయకుడు సింగిల్గానే పోటీ చేస్తున్నారని అన్నారు.
తోట తిరుమతులు గారికి ముందుగా స్వాగతం తెలుపుతున్నాం. మరి నిజంగా ఈ రోజున తోట తిరుమతులు గారు రావడం మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన గొయ్యిని ఇవాళ ఇచ్చి ఇవాళ యూత్ అందరూ కూడా ఇవాళ క్రికెట్ కానీ వాలీబాల్ కానీ లేదా ఇతర క్రీడా ఆటలన్నీ కూడా ఇవాళ ఈ ఆటలు ఇక్కడ గోతో ఆడుకుంటారంటే తోట తిరుమతులు గారు చాలా. అలాగే దానికి ప్రోత్సహించినటువంటి మన గ్రామ సర్పంచ్ అయినటువంటి వెంకటరెడ్డి గారు కూడా చాలా కృషి చేశారు. మరి వీరిద్దరిని కూడా మనం ఎప్పుడు మన జీవితకాలం ఎప్పుడు కూడా మరి ఇద్దరి నాయకుల్ని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే రెండోది ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీరు చూస్తారు, ఇంటికి ప్రతి పథకం కూడా ఇంటికి వెళ్తుంది. ఎక్కడా కూడా లక్షలని తావు లేకుండా మరి ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వారు జనసేన కానివ్వండి లేదా తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి ప్రతి ఇంటికి కూడా కులం మొత్తం భేదాలు చూడకుండా మరి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే పథకాలు ఉన్నాయో ఏదైతే సంక్షేమం ఉందో మరి ఎవరైతే అర్హుడు ఉన్నారో మరి వారు ప్రతి ఇంటికి వెళ్ళేలాగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అలాగే మన మెండపేటకి తోట తిరుమతులు వచ్చిన తర్వాత దయచేసి ఒక జన సైనికులు తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని గట్టిగా గుర్తించుకోవాలి. ఎందుకంటే సుమారు 25 సంవత్సరాల వరకు కూడా మరి మెండపేట మున్సిపాలిటీ చరిత్రలో ఎప్పుడు కూడా తెలుగుదేశం జెండా ఎగిరింది. మరి తోట తిరుమతులు గారు వచ్చిన 2.5 సంవత్సరాల్లో మరి మన మున్సిపాలిటీ ఎన్నికల్లో మరి 30 వార్డులకి ఎలక్షన్ జరిగితే అందులో 24 వార్డులు మరి తోట తిరుమతులు గారు గెలిపించారు. తప్పలు పట్టాలనే అది అంటే దాని అర్థం ఏంటి? తోట తిరుమతులు గారి దగ్గర ఉన్న విజనం దమ్ము ధైర్యం అటువంటి నాయకుడు మన నియోజకవర్గానికి పంపించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ చాలా కృతజ్ఞతలు మా గ్రామం తరఫున నేను తెలుసుకుంటున్నాను. అలాగే మరి ఇవాళ ఈ గొయ్యి కప్పెట్టిన తర్వాత నా గ్రామం అంతా కూడా చాలా సురక్షంగా ఉంది. రెండోది మరి వాళ్ళ స్కూల్ బస్సులు వస్తాయంటే మాకు గతంలో ఆ గొయ్యి ఉన్నప్పుడు స్కూల్ బస్సు తిరగడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇవాళ 8 బస్సులుగా 1 కాదు 2 కాదు 3 బస్సులు తిరిగే స్థలాన్ని మాకు ఇవాళ ఈ తోట తిరుమతులు స్థలం వల్ల మాకు ఇవాళ కేటాయించారు. అలాగే మేము ఒక గ్రామ ధర్మకర్తగా ఒక తోట తిరుమతులు గారిని ఒకటే అబ్జర్వ్ చేస్తున్నాం. అయ్యా మీరు మీ ఆధ్వర్యంలో ఏదైతే గొయ్యి ఉందో మరి ఆ వేళ మీరు కప్పెట్టడం జరిగింది. దాన్ని మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఉచిత ఫెన్సింగ్ వేయించి మరి ప్రహారీ చేయించి మరి మాకు ఎక్కడ కూడా అక్కడ ఎవరికి నాది నాదని ఒక పెద్దలుగా ఈ పెద్దలుగా లేకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా దాన్ని ఫెన్సింగ్ వేయించారు. అలాగని ఇప్పుడే మేము చేయమని అడగడం న్యాయం కాదు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ చరిత్ర గొయ్యిని మీరు కప్పించారు. మేము అన్ని ఒకేసారి అడగడం మాకు భావ్యం కాదు. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా మాకు ఈ ఒక్క చేసి పెట్టారు సార్. అలాగే మాకు ఇంకా ఉన్నాయి అన్ని ఎమ్మెల్యే పెడితే మీకు అనుకుంటాం సార్. మరి ఈరోజు ఇందువల్ల ఈ ఎస్సీ కాలనీలో అంబేద్కర్ యొక్క మరి సెంటర్ దగ్గర మనం సమావేశమయ్యాం. మరి గ్రామ సర్పంచ్ అయినటువంటి వీరి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ నక్కా సింహాచలం గారు, మరి మండల అధ్యక్షురాలు సత్యవేణి గారు దుర్గారావు, అదేవిధంగా ఎంపీటీసీ నాగేశ్వరరావు, పార్టీ ప్రెసిడెంట్ గణేష్ గారు, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ సంఘ పెద్దలు, మరి ముఖ్యంగా ఈ గొయ్యిని గురించే దాంట్లో ఎంతో ఉత్సాహం చూపించినటువంటి వాళ్ళ బుద్ధి ఇంకా యువత అందరికీ కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుకుంటాను. చాలా సంతోషం. మీరందరూ ఈ రోజుని ఇంత సంతోషంగా ఉన్నారంటే నాకు కూడా చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా నా పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలు సంతోషం ఉంటే అంతకంటే వ్యక్తి కావాల్సిన లేదనేటువంటిది కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియపడుతుంది. మరి ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా విధానానికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఈరోజు ఇరుపులపాయ నుంచి ఆయన బస్ యాత్ర ప్రారంభమైనటువంటి రోజు ఉదయం 10 గంటలకి ఆయన బస్ యాత్ర ప్రారంభించారు. ఇరుపులపాయలో మొదలైనటువంటి బస్ యాత్ర శ్రీకాకుళం వరకు విద్యాపురం వరకు ఆయన యొక్క చైతన్య యాత్ర జరుగుతుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా తమ్ముగా ప్రజలకి ఇది చేసేను అని చెప్పి అడిగేటువంటి నాయకుని తెలుసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన అనేక మీటింగ్లు చూస్తారు మీరు టీవీలో తిని. ఆయన మీదకే గుంపుల కింద తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అనేక
అనేక పార్టీలు కట్టకట్టుకుని వస్తున్నాయి. ఆయన మాత్రం ఒక్కడిగానే వస్తున్నాడు. వాళ్ళకందరికీ పార్టీల బలం, మరి ధనబలం ఉంటే నాకున్నటువంటి జనబలం అని చెప్తున్నటువంటి నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా ఈరోజు దమ్ము ధైర్యంతో నా వల్ల ప్రతి కుటుంబానికి మేలు జరిగితే ఓటేయండి చెప్పేటువంటి ధైర్యంగా అడుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా నా వల్ల మేలు జరిగితే నాకు ఓటేయండి అని చెప్పే ధైర్యం ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని అడుగుతున్నాను ఈరోజు. అదేవిధంగా 3 సార్లు ఇక్కడ శాసనసభ్యుగా గెలిచినటువంటి జోగేశ్వర గారు ఈ గ్రామంలో 15 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు. నేను ఎక్కడో మాట్లాడుతూ ఒక గ్రామంలో చూశాను. నేను కోరిమిల్లలో ఉంది. నేను 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. 3 సార్లు అమ్మితే 2 సార్లు నాకు అధికారంలో రాలేదు, ఒకసారి నాకు అధికారం వచ్చిందనేటువంటిది చెప్తున్నాడు. సొంత కౌలు కాదు, ఎన్నిసార్లు మీరు ఎమ్మెల్యే అయ్యారనేటువంటిది కాదు, ఏం చేశారనేటువంటిది ముఖ్యమైనటువంటి తెలుసుకోవాలి. ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా అధికారం ఉందా లేదా అనేటువంటిది కాదు, ప్రజలకు మనం ఏం చేసాం, ప్రజలు పడుతున్నటువంటి సమస్యల్ని ఎంతవరకు సమస్యలు పరిష్కరించాం అనేటువంటిది ముఖ్యం. ఈరోజు ఈ గ్రామంలో నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి గొయ్యి గురించి అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి దళిత బిడ్డలందరూ కూడా ఈ గొయ్యిని పూర్పించండి చూపించాలని చెప్పేసి సంవత్సరాల తరబడి 15 సంవత్సరాలుగా మీరు వచ్చినప్పుడల్లా అడుగుతున్నారు. అయితే మీరు 2 సార్లు వస్తుంటారు ప్రతి ఎలక్షన్లోనండి. ఎన్నికలకి ముందు వచ్చి బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులు తీసి తలకు 1000 రూపాయలు కొట్టి ఓటేయించుకోవడానికి వస్తుంటారు. అదే ప్రజల అభిమానం, ప్రజల మన్నను పొంది ఓటేయించుకోవడం కోసం చూసేటువంటి ఆలోచన కాదు మీకు. ఒకసారి ఓటు కొడుకోవడానికి వస్తారు, ఇంకోసారి మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఓట్లు కోసం వస్తారు తప్పితే ప్రజల సమస్యల మీద ఏ రోజు మీరు స్పందించలేదని చెప్పడానికి 3 సార్లు గెలిచిన 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి గొయ్యిలో ఉండిపోయిందని చెప్తున్నారు కాబట్టి ఇదేదో గొప్ప పని నేను చెప్పట్లేదు. కానీ ఒకసారి ఎప్పుడో మాట్లాడేటప్పుడు అదేదో గొప్ప కార్యక్రమం నేను చెప్తున్నాను కార్యక్రమంతో. నేను గొప్ప కార్యక్రమం అని చెప్పట్లేదు. సిగ్గు లేకుండా 15 సంవత్సరాలు వదిలేసాను. నువ్వు సిగ్గు లేక ఏది అడిగేటువంటి 15 సంవత్సరాలు ఆ పని చేయలేనటువంటి అసమర్థులు అని చెప్తున్నాను ఈరోజు నేను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం చెనకోరుమిల్లి గ్రామంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆ గ్రామానికి తోట చేసింది ఏమీ లేదన్నారు. ఆ గ్రామంలో ఉన్న ప్రజానికానికి తెలుసు నేను ఏమి చేశానో, మీరు చెప్పనక్కర్లేదు. మీ టీడీపీ హయాంలో కూడా మీరు డ్వాక్రా సంఘాల పేరు చెప్పుకుని ఇసుక దోపిడీ చేస్తుంటే డ్వాక్రా సంఘాల మహిళలు అడ్డుకుంటే మహిళలను చూడకుండా వారిపై పోలీసులతో లాఠీచార్జి చేయించిన వ్యక్తి ఎమ్మెల్యే వేగుళ్ల అని నువ్వు ఆ రోజు మహిళలను పోలీస్ జీపులో తీసుకుని వెళ్తుంటే నేను అధికారులతో మాట్లాడి వాళ్ళను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లకుండా మహిళలను ఇంటికి పంపిన వ్యక్తిని నేను అని ఎమ్మెల్సీ తోట తెలిపారు. కోరిమిల్లి గ్రామంలో నన్ను ఇప్పటికీ గ్రామస్తులు ఆదరిస్తారని, నేను చేసిన అభివృద్ధి ఏమిటో మేలో జరిగే ఎన్నికల్లో పట్టం కడతారని ఎమ్మెల్సీ తోట తెలిపారు. నీకు సిగ్గు లేకపోతే నేనేం చేశాను, నీకేం చెప్పాలి? నేనేం చేశానో చెప్పా. కోరికలకి నువ్వు ఇసుక దోపిడీ చేస్తుంటే ఆడవాళ్ళందరినీ అడ్డుపడ్డాలని చెప్పేసి లాఠీలతో కొట్టించి పోలీస్ స్టేషన్ పంపిస్తుంటే వచ్చి అడ్డుపడ్డది నేను. అది చేశాను. ఏం చేశానని వాళ్ళ ఆత్మాభిమానాన్ని నిలబెట్టాను నేను. ఏం చేశాననేటువంటి కాదు. నాకు ఆ గ్రామస్తులు ఏది కోరుకుంటే చేస్తే నేను చేయగలిగిన పాటు ప్రజలకి ఏం చేసామనేటువంటి కాదు, ప్రజలకి ఒక భరోసా కల్పించాను, ఆత్మాభిమానాన్ని నిలబెట్టాను. పోలీసులతోటి లాఠీలతో తరివే ఊళ్ళోని పోలీసులు అప్పచెప్పి ఇసుక దోపిడీ చేస్తున్నాను అని చెప్పేసి, డాక్రా సంఘాల ద్వారా ఇసుక దోపిడీ చేస్తున్నాను అని చెప్పేసి, అదే ఇసుకలో మేము భాగస్వాములు అవుతామని చెప్పేసి డాక్రా సంఘాలు వస్తే అదే ఆ డాక్రా సంఘాలని పోలీసులు
లాఠీలతో కొట్టించావు, వీధుల్లో పోలీసులు తిప్పి ఇంట్లో పరిగెట్టించావు. వాళ్ళందరినీ వ్యాన్ మీద తీసుకెళ్లి కపిలేశ్వరం నుంచి ఆలమూరు సెంట్రల్ జైలుకి పంపాలని ప్రయత్నం చేస్తే రాత్రి 10 గంటలకు వచ్చి అడ్డుకున్నది తోట తిరుగుతున్నటువంటి విషయం మర్చిపోయారు. నేను ఆ గ్రామానికి ఏమీ చేయకూడదు, వాళ్ళకి ఆత్మబంధువుగా నిలబెట్టాను, ఆత్మాభిమాన్ని నిలబెట్టాను. నేనేమి చేసేది చేయలేదనేటువంటిది ఆ గ్రామంలో ప్రజలను అడుగు. సిగ్గులేనటువంటి మాటలు మాట్లాడుతున్నాను నువ్వు. నీ దోపిడీకి అడ్డుకున్నారని చెప్పేసి ఆడవాళ్ళు ఈదోప పరిగెట్టించినటువంటి నువ్వు కోరిమిల్లికి మీరు ఏం చేశారు నన్ను అడగడానికి ఏ అర్హత ఉంది? నేనేమి చేయలేదు, ఏమి చెయ్యను కూడానే. ఆ జనం కోరిమిల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా తలెత్తుకునేలా మాత్రం చేయగలదు. నేను తలెత్తుకునేలా చేయను. కోరిమిల్లి, చిన్న కోరిమిల్లి, పెద్ద కోరిమిల్లిలో ఉన్నవాళ్ళు నేనేమి పని చేయక్కర్లేదు ఆ గ్రామానికి. నా వల్ల వాళ్ళందరూ గర్వంగా తలెత్తుకుని కాదగరేసేలా మాత్రం చేయగలుగుతున్నారు. ఆ కోరుకునేది అది తలెత్తుకునేలాగా నువ్వు ఏం చేసావని చెప్తున్నావు చూడు. నువ్వు చేసిన పనికి సిగ్గుతో తలెత్తుకున్నారు ఆడవాళ్ళందరూనే. ఆ వీధిలో ఉన్న ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆడపడుతులందరూ కోర్టుకి పంపిస్తే జైల్లో నిలబడవలసినటువంటి పరిస్థితి నుంచి నేను వచ్చి అడ్డుకొని పోలీసులు అడ్డుకుని వ్యాన్ తెప్పించి ఊళ్ళోకి పంపించాను. అది నేను చేసినటువంటి పని. వాళ్ళకి కావాల్సింది కూడా అది. నా వల్ల వాళ్ళ గౌరవంగా గర్వంగా ఉండేటువంటి విధంగా నేను చేస్తాను. అంతేగాని సిగ్గుమాలి మాట మాట్లాడుతున్నావు గమనిస్తారు. ఇది మాత్రం తెలుసుకో. నువ్వు కావాలంటే నువ్వు ఎక్కడైతే మాట్లాడుతున్నావో ఆ గ్రామంలో మాట్లాడదాం. ఈ పని నేను చేయలేదు, నాకు సంబంధం లేదని చెప్పి నీకు ఏమన్నా సిగ్గు, దమ్ము, ధైర్యం ఉంటే నేను వదిలించాను లేదు, ఆ వ్యాన్ మీద తీసుకెళ్తున్నా వాళ్ళు దిబ్బేనే లేదు అనేటువంటి వాళ్ళు చెప్పాలి ఆ గ్రామంలో. ఏది ఏమైనా నేను ప్రజల పక్షాన ఉన్నాను, ప్రజల కోసం పనిచేస్తాను, ప్రజలు ఏది కోరుకుంటే అది చేయగలరు అనేటువంటి ఒక దమ్ము, ధైర్యం ఉన్నాను. మీరు ఏదైతే ఈ గ్రామంలో మీరు చెప్పినటువంటి ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్కి ఎన్నికల తర్వాత ఫెన్సింగ్ వేయించమని మీరు కోరుతున్నారో తప్పనిసరిగా ఫెన్సింగ్ చేపిస్తాననేటువంటి సభాముఖంగా తెలియదు. ఇదే కాకుండా ఇక్కడ నుంచున్నటువంటి రోడ్డులో బాలు కిందకంటే వెళ్ళే రోడ్డు, ఈ రోడ్డు కూడా వేపిస్తాననేటువంటి సభాముఖంగా పేదవాడి కోసం ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఆయన ఒకటే చెప్తున్నాడు, ఎక్కడికి వెళ్ళని నాది పేదల పార్టీ, వాళ్ళని పెత్తందారుల పార్టీ అని చెప్తున్నాడు. మీరు పెత్తందారులు గెలిపిస్తారా, పేదవాడిని గెలిపిస్తారా అంతే తప్పితే ఏ రాజకీయ నాయకుడైనా ఈ దేశంలో ఒక వేదిక మీద నుంచుని నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీ అని చెప్పగలిగినటువంటి దమ్మున్నటువంటి నాయకుడు ఎవరు? అది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఈ విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని పెత్తందారులు గెలిపిస్తారో పేదలు గెలిపిస్తారో మీరు తెలుసుకోండి అనేటువంటిది చెప్తున్నాడు. ఆ విధంగా నా వల్ల ప్రతి కుటుంబానికి ఏం జరిగిందంటే ఓటేమని అడుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గెలిపించి మళ్ళీ ఈ రాష్ట్రంలో పేదవాడి ప్రభుత్వం వచ్చింది, పేదవాడి జెండా ఎగురుతుంది, పేదవాడి గెలిచేది అనేటువంటి మాత్రం చెప్పండి మీరు అందరూ. మానవత్వంతో పేద ప్రజలకు వైద్య సేవలు అందించే వైద్యులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అని రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరి అన్నారు. గురువారం రాజమహేంద్రవరం ఎంపీ కార్యాలయంలోనూ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పార్టీ కార్యాలయంలోనూ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉభయ రాష్ట్రాల బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మార్గాని నాగేశ్వరరావు, నగర అధ్యక్షులు అడపా శ్రీహరి, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఎన్వి శ్రీనివాస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడపా శ్రీహరి మాట్లాడుతూ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కరోనా సమయంలో కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని, ఎదురు వెళ్ళవచ్చునని చెప్పిన వైద్యుడు ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాత్రమేనని అన్నారు.
అన్నారు. మానసికంగా వ్యాధి ప్రజలను చంపేస్తుంటే ఒక వైద్యుడిగా ప్రజలకు మానసిక ధైర్యాన్ని ఇచ్చారని అన్నారు. వైద్య సేవలు అందించే సమయంలో రోగిని తన కుటుంబ సభ్యుడిగా చూసి వైద్య సేవలు అందించడంతో ఆయన మానవతానికి నిదర్శనమని కొనియాడారు. రోగులు సైతం ప్రేమించే వ్యక్తి డాక్టర్ గూడూరు శ్రీనివాసును గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ భరత్రాములు నిర్ణయం తీసుకుని ఆయన సేవలు వినియోగించుకున్నారని పేర్కొన్నారు. రాజమండ్రి పార్లమెంట్ అంతటికీ ఆయన సేవలు విస్తరించాలని ఆకాంక్షించారు. ఉత్తమ రాజకీయవేత్త డాక్టర్ గూడూరు శ్రీనివాసును అందరూ అభిమానిస్తారని అన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీనరీ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, రాజమండ్రి అసెంబ్లీ పరిశీలకులు రావుపాటి రామచంద్రరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి శర్మిలారెడ్డి మార్చి 28వ తేదీన పుట్టినరోజు సందర్భంగా దానవాయిపేటలో ఉన్న శర్మిలారెడ్డి నివాసంలో దగ్గర రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ చందన నాగేశ్వరరావు మేడపాటి శర్మిలారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ డ్రగ్స్ కేసులో మా కుటుంబానికి సంబంధం లేదు స్పష్టం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి. వార్వలేకనే భరత్పై టీడీపీ నాయకులు అవాకులు చవాకులు. ఆదిరెడ్డి కుటుంబం వడ్డీ వ్యాపారం అందరికీ తెలుసునన్న వైసీపీ అధికార ప్రతినిధి బిల్డర్ చిన్న. భరత్ అంటే రోషం, వాసు అంటే మోసం. ఆదిరెడ్డి వాసుపై బాలిక ఫైర్. కిర్లంపూడి మండలంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులను, కార్యకర్తలను కలిసిన జ్యోతుల నెహ్రూ. ఉమ్మడి అభ్యర్థి నెహ్రూని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామన్న జన సైనికులు, నాయకులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.